బ్రెడ్ చాలా ఎమ్మిగా ఉంది. చీజ్ జామ్ వేసుకుని ఆరిగానో వేసుకుని తింటా సూపర్ టేస్ట్ కదా. పొమోగ్రానేట్ బ్రెడ్ అంటారా పొమోగ్రానేట్ అంటారా? ఇదైతే అంత హెల్తీ కాదు, ఇదైతే చాలా హెల్తీ కదా. సో దీనివల్ల బ్లడ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. బ్లడ్ బాగా పడుతుంది కానీ నాకు ఇదే ఇష్టం ఉండదు. ఏం చేయాలి మరి? జ్యూస్ చేసుకుని తాగాలి కదా. అయితే చాలామంది ఏం చేస్తారు, జ్యూస్ చేసుకోవాలంటే దీన్ని కట్ చేసి దీని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి అప్పుడు జ్యూస్ చేసుకుంటారు. ఏదైనా మిక్సీలో అయినా కొడతారు, లేదంటే ట్రెడిషనల్గా అది చిన్నది ఉంటుంది కదా, ఇలా టర్న్ చేసి దాంట్లోనే చేస్తారు. అయితే ఇవాళ నేను చేసే వీడియో ఏంటంటే దానిమ్మ పండు జ్యూస్ ఎలా తీయాలి సింపుల్ ట్రిక్ చూపించబోతున్నాను. మన గింజలు విత్తనాలు తీయకుండానే ఇది జ్యూస్ చేసుకుని ఎలా తాగొచ్చు సింపుల్గా చూపిస్తాను. రండి. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఐఎమ్ గోయింగ్ టు చాప్ ఆల్ ది 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూపించినట్టు. సో ఇవన్నీ ఇలా హాఫ్గా కట్ చేస్తాను. చూసారు కదా, హాఫ్. నా దగ్గర 3 కాయలు ఉన్నాయి. సో ఈ 3 కాయలు నేను ఇలా హాఫ్గా కట్ చేస్తాను. హాఫ్ ఉన్నాయి కదా హాఫ్గా. నెక్స్ట్ నేను చూపించేది చూడండి. సో నేను మిక్సీకి నా దగ్గర పీసీ మిక్సీ ఉందండి. సో దీనికి నేను ఈ ఫిట్టింగ్ ఫిక్స్ చేస్తున్నాను. దీనికి మనకి ఆరెంజ్ జ్యూస్ చేసేది ఉంటుంది, బాస్కెట్ విత్ ఇది పార్ట్ కదా. ఇది దీనికి ఫిక్స్ చేసి ఈ అటాచ్మెంట్ వచ్చేసి దీనికి పెడుతున్నాను. సో ఇట్స్ ఆల్ ఫిక్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి జ్యూస్ చాలా ఫాస్ట్గా వస్తుంది, గింజలన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. సో మన ఆరెంజ్ జ్యూస్ ఎలా అయితే తీసుకుంటున్నామో అలాగే ఇప్పుడు తీయబోతున్నాం. ఇది ఉంది కదా, ఇట్లా చూపిస్తాను కంప్లీట్. సో ఈ హాఫ్ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టి నేను మిక్సీ ఆన్ చేస్తాను. కింద దాంట్లోకి వస్తుంది. లో ఉన్న జ్యూస్ అంతా మీకు దిగిపోతుంది. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది చూడండి, చూసారా, ఈ పైన అంతా మీకు ఆల్మోస్ట్ గింజ అంతా ఉట్టి గింజే ఉంటుంది, లోపల జ్యూస్ అంతా కింద దిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు అడుగున లోపల చూపిస్తాను జ్యూస్ ఎలా ఉంటుందో. చూసారా, మీకు జ్యూస్ నార్మల్గా మనం మిక్సీలో వేస్తే ఏంటంటే గింజలు కూడా మిక్స్ అయిపోయి మనకి అది విత్ పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇది ఏంటంటే చక్కగా నీట్గా వస్తుంది. మనం ఒక్కసారి ఫిల్టర్ చేసుకుంటే ఇది సరిపోతుంది. మీకు ఫిల్టర్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఎట్లా వస్తుంది. సో ఇది జ్యూస్ చూసాక ఇది 3 చిన్న కాయల నుంచి వచ్చిన జ్యూస్ ఇది. సో ఇది జస్ట్ మనకి పైన కొంచెం ఇదిగా ఉంది కదా, అది పోవడానికి ఐఎమ్ జస్ట్ ఫిల్టరింగ్ ఇట్ అవుట్ వన్స్. జ్యూస్ చూసారా ఎంత క్లియర్ అండ్ క్రిస్టల్గా ఉందో. మనం మిక్సీలో మిక్స్ చేసేదానికన్నా కూడా ఇట్ ఈస్ వెరీ నీట్. సో మీరు చూస్తే ఇక్కడ జ్యూస్ చూడండి, చూసారా, వెరీ జ్యూసీ. దీంట్లో మనం ఇంకా నెక్స్ట్ తేనె అయినా కలుపుకొని మనం తాగొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. నేను ఏంటంటే సమ్మర్లో వస్తే సుగంధాన్ని దొరుకుతుంది కదా, సో అది 1 స్పూన్ యాడ్ చేస్తాను. సో దాని ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. సో నాకు అలా అయితే నచ్చుతుంది. సో ఇప్పుడైతే నాకు అది లేదు కాబట్టి కొంచెం తేనె యాడ్ చేసి మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఆల్సో విల్ యాడ్ సమ్ డెకరేషన్.
ఇదండి మై పోమోగ్రనేట్ జ్యూస్. కిడ్స్కి కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. నేను ఒక పుదీనా లీఫ్ యాడ్ చేశాను అండ్ మా వాడేమో ఒక ఐస్ క్యూబ్ యాడ్ చేసాడు. సో ఐమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్ అండ్ ఎంజాయ్. బాగుంది, ఇట్స్ రియలీ నైస్. ఇలా చేసుకుంటే మీకు టైం కన్జ్యూమ్ కూడా ఎక్కువ తీసుకోదు. అండ్ విత్తనాలు వచ్చేది ఇట్స్ ఎ టీడియస్ టాస్క్ కదా పోమోగ్రనేట్కి. సో అది లేకుండా ఇట్స్ ఎ ఈజీ వే టు టేక్ అవుట్ ద జ్యూస్ అండ్ డ్రింక్. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఈ టిప్ మీకు నచ్చిందైతే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పీయూష్, యూ వాంట్